పుష్కరాల పండుగ వచ్చేసింది. జూలై 14 నుంచి గోదావరి పుష్కరాలు. ఈ మాట ఇప్పుడు ప్రతి చోట వినిపిస్తుంది. ఇంతకీ పుష్కరాలంటే ఏంటి, అవి ఈసారి గోదావరికి రావడమేమిటి అన్న అనుమానం మీకు వచ్చే ఉంటుంది కదూ. మరెందుకు ఆలస్యం, ఆ పుష్కరాలని, వాటి వెనుకల ఉన్న కథలన్నీ చూసేద్దాం పదండి. పూర్వం తుందిలుడు అనే ముని ఈశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ఘోరమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చుకుని ఈశ్వరుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకొమ్మని అడగ్గా, నేను నీలో శాశ్వతంగా ఉండిపోయేలా ఏదైనా వరాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు తుందులుడు. దానికి ఈశ్వరుడు తనలోని జలశక్తికి ప్రతినిధిగా తుందులుని నియమించాడు. అలా ముల్లోకాల్లో ఉన్న నదులన్నింటికీ తుందిలుడు అధిపతి అయ్యాడు. ఎంతైనా ఈ ప్రపంచంలోని జీవరాశులన్నింటికీ నీరే కదా జీవనాధారం. అలా అందరి పోషణకి కారణమైనందుకు తుందులునికి పుష్కరుడు అంటే పోషించే శక్తి కలవాడు అని పేరొచ్చింది. ఇంతలో బ్రహ్మదేవుడు ప్రాణులను సృష్టించే పనిని మొదలుపెట్టాడు. మరి అందుకోసం పుష్కరుని సాయం కావలసిందేగా. దాంతో ఈశ్వరుని అనుమతితో పుష్కరుడు బ్రహ్మదేవుని దగ్గరే ఉండిపోయి ఆయనకు సృష్టిలో సాయపడ్డాడు. బ్రహ్మదేవుని పని ముగిసిపోయిన తరువాత కూడా పుష్కరుడు ఆయన వద్దే ఉండిపోయాడు. ఆ సమయంలో దేవతలకు గురువైన బృహస్పతి భూమి మీద జీవులందరికీ సహాయపడేందుకు పుష్కరునిని తనతో పంపించమని బ్రహ్మదేవుడు అడిగాడు. అయితే పుష్కరుడేమో తనని విడిచి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు కదా. అందుకని ఓ ఉపాయాన్ని ఆలోచించి బ్రహ్మదేవుడు బృహస్పతి ఏ రాశిలో అయితే ప్రవేశిస్తాడో ఆనాటి నుంచి 12 రోజుల పాటు పుష్కరుని ఒక్కో నదిలో ఉండమని చెప్పాడు. ఉదాహరణకి బృహస్పతి మేషంలోకి ప్రవేశించిన తొలి 12 రోజులు పుష్కరుడు గంగా నదిలో ఉంటాడు. బృహస్పతి వృషభ రాశిలోకి వస్తే అలా ప్రవేశించిన తొలి 12 రోజులు నర్మదా నదిలో ఉంటాడు. ఇలాగన్నమాట. మనకి 12 రాశులు కదా. అలా 12 నదులకు పుష్కరాలు చేసుకునే అవకాశం ఉంటుంది. వాటిలో గోదావరికి కూడా ఒకటి. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి పుష్కరాలను నిర్వహిస్తారు. అది ఈ ఏడాది జూలై 14న జరుగుతోంది. బృహస్పతి ఒక్కో రాశిలో దాదాపు ఏడాది పాటు ఉంటాడు. అందుకని ఈ 12 రాశులను బృహస్పతి చుట్టుబెట్టాలంటే దాదాపు 12 ఏళ్లు పడుతుంది. అంటే ఒక నదికి పుష్కరాలు జరిగితే మళ్ళీ అదే నదికి పుష్కరాలు జరిగేందుకు 12 ఏళ్లు ఆగాలన్నమాట. అందుకనే 12 ఏళ్ల కాలాన్ని కూడా పుష్కర కాలం అని పిలుస్తారు. మన రాష్ట్రంలో ప్రవహించే 2 ముఖ్య నదులు కృష్ణ, గోదావరి. వీటిలో గోదావరికి 2015లోనూ కృష్ణా నదికి 2016లోనూ పుష్కరాలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని త్రయంబకం అనే చోట చిన్న పాయగా మొదలయ్యే గోదావరి నది తెలంగాణలోని బాసర, నిర్మల్, భద్రాచలం వంటి ప్రాంతాలను తాకుతూ ఆంధ్రప్రదేశ్లోని కొవ్వూరు, రాజమండ్రుల మీదుగా అంతర్వేది దగ్గర ఉన్న బంగాళాఖాతంలో కలిసిపోతుంది. గోదావరి నదీ తీరాన ఉన్న ఈ ప్రాంతాలన్నీ ఈ ఏటి పుష్కరాలను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నాయి. పుష్కరాల కాలంలో స్వయంగా పుష్కరునితో పాటు సకల దేవతలు ఆ నదిలో ఉంటారని ఓ నమ్మకం. అందుకని ఆ కాలంలో స్నానం చేస్తే బోళ్లంత పుణ్యం వస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా చనిపోయిన పెద్దలను గుర్తుకు తెచ్చుకుంటూ వారికి దానాలను సమర్పిస్తారు. పుష్కరాలంటే ఏమిటి, వాటి వెనుక కథ ఏంటో ఇప్పుడు తెలిసిపోయిందిగా. మరైతే ఈసారి జరిగే గోదావరి పుష్కరాలకు సిద్ధం కండి. ఒకవేళ ఇంట్లో వాళ్ళకి కుదరకపోతే పేచీ పెట్టవద్దు. మళ్ళీ గోదావరి పుష్కరాలు వచ్చే సమయానికి మనం పెద్దవాళ్ళం అయిపోతాం కదా. అప్పుడు మనమే హాయిగా వెళ్ళొచ్చు. ఈ లోపల నదుల గురించి, వాటిని కాలుష్యం గురించి కాపాడుకోవాల్సిన అవసరం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అలా నదులను కాపాడుకోలేకపోతే నదులు మిగలవు, పుష్కరాలు కూడా ఉండవు.